ఈరోజు ప్రధాన అంశం నంద్యాల పట్టణంలో సీనియర్ మంత్రిగా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు ఈరోజు నంద్యాల పట్టణ అభివృద్ధి మీద, నంద్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద స్పందించాలని చెప్పేసి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మీకు దుర్మార్గం, కుందు నది బ్రిడ్జి కొత్తది ఏర్పాటు చేయకుండా మొన్ననే వరదలు వస్తే ఆ వరదల్లో ఇప్పటికీ పాత బ్రిడ్జి మీద తార్ రోడ్ వేసేకి కూడా ఈరోజు నిధులు లేనటువంటి పరిస్థితి. మున్సిపాలిటీ వాళ్ళు పోయి అడిగితే కలెక్టర్ గారు స్వయంగా జిల్లా కలెక్టరు సందర్శించి ఒక్క వారంలో మేము పూర్తి చేస్తామని చెప్పినటువంటి బ్రిడ్జిని ఇంతవరకు గుంతలు తీసి ఉన్న రోడ్డును కూడా బాగా నష్టం చేశారు. ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ని కలిసాం, నిధులు లేవండి అంటున్నాడు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు నీ అనుచరుడు పంబతి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడిని నువ్వు కమిషన్లు వసూలు చేయడానికి పెడితే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు న్యాయశాఖ మంత్రిగా సీనియర్ మంత్రిగా ఉన్నావు. నువ్వు నిధులు తీసుకురావాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడుతో, ముఖ్యమంత్రితో, నారా లోకేష్తో మాట్లాడి నువ్వు అభివృద్ధి మీద నీపైన విమర్శ చేస్తే నువ్వు తప్పుకోలేకపోతే నువ్వు ఉన్నటువంటి నీ అనుచరుల మీద, ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం, కేసులు పెట్టించడం, లేదా పత్రికా మీడియా మీద నువ్వు అవాకులు పెడితే మేము కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పబ్బతి వేడి ఎవడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి మున్సిపాలిటీలో బిల్లు అప్రూవల్ కావాలంటే అతను పర్మిషన్ కావాలా? ఇది ఎక్కడి న్యాయం? లేదా మైనర్ ఇరిగేషన్ లో బిల్లులు కావాలంటే అతనికి కావాలా? అతని పర్మిషన్ కావాలా? ఎవడా పంబతి వేణు? ఈరోజు పంబతి వేణు ఏ సామాజిక వర్గం? ఏమన్నా మున్సిపల్ కమిషనరా, లేదంటే మున్సిపాలిటీలో ఏదైనా ఎంప్లాయా, లేదంటే మున్సిపాలిటీకి ఏమైనా నువ్వు రిక్రూట్ చేసేటువంటి అడ్వైజరా? ఎవడు పంబతి వేణు? ఏం అధికారం ఉంది? ఈరోజు పంబతి వేణు టౌన్ లో విపరీతంగా మొత్తం ఎక్కడ చూసినా ఆయన పేరు ఏర్పడతా ఉంది. దీనిపైన అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సీరియస్ గా చర్చిస్తా ఉన్నాం. ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలని షాపింగ్ కాంప్లెక్స్ లో మున్సిపాలిటీలో టెండర్ కావాలంటే పంబతి వేణుకు పోయి లంచం ఇవ్వాలా? లంచం ఇస్తే ఆ లంచాల కూడా కమిషనర్ కి, చైర్మన్ కి గొడవనా? ప్రజలందరూ, నంద్యాల పట్టణ ప్రజలు చాలా హర్షిస్తా ఉన్నారు. ఈరోజు నంద్యాల టౌన్ లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు భయపడతా ఉన్నారు మీ ఏటుకి. లేదంటే ఆర్య వయస్సులు ఈరోజు చాలా ఓట్లేసి నిన్ను గెలిపించారు సీనియర్ మంత్రిగా, నంద్యాల డెవలప్మెంట్ కావాలని చెప్తే, కానీ ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏం లేవు. నువ్వు కుందు నది పైన నీళ్లు మారేటువంటి బ్రిడ్జికి ఈ తార వేయించలేకపోతే నువ్వు ఏం మంత్రివి? మీకేం అర్హత ఉంది? మీరు వెంటనే, అందుకోసమే ఈరోజు సిపిఐగా మేము రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన పూనుకుంటా ఉన్నాం. పట్టణంలో ఈ గతంలో 13,600 మందికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆ ఇళ్ల పట్టాల కోసం మేము చేశాం. ఆ ఇళ్ల పట్టాల స్థలాల కోసం మరొక ఉద్యమాన్ని కూడా పూనుకుంటాం. మీ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. ఈరోజు కార్యాచరణ ప్రకటించినటువంటి ప్రకారం మేము ప్రతి ఇల్లు లేనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. దాన్ని నంద్యాల టౌన్ లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రతిపక్షాలు చేసేటువంటి ఎవరో విమర్శ చేస్తే ఆ విమర్శ మీకు స్పందించకుండా, విమర్శ మీద దాన్ని సద్విమర్శగా చూసుకొని దాన్ని పరిష్కారం చేయకుండా ఒక మంత్రి స్థాయిలోనే నీ అనుచరులతో, నీ ఉన్నటువంటి తాబేదారులతో ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం కరెక్ట్ గా పద్ధతి కాదు. మీరు సీనియర్ మంత్రిగా మంచి పేరుంది, దీన్ని మీరందరూ కూడా ఒకసారి మరి సరి చేసుకొని ఈ నంద్యాల టౌన్ లో మన అభివృద్ధి కోసం నంద్యాల టౌన్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈ రోజుకి అవినీతికి పాల్పడుతున్నారు. కమిషనర్లకి, అదేవిధంగా ఉన్న కాంట్రాక్టర్లకి కేవలం ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకొచ్చి కాంట్రాక్టర్ కూడా కాదు, ఆయనకు అప్పచెప్పారు. ఈరోజు పంచుకున్నారు, కుప్పలు వేసుకొని పంచుకున్నారు. ఈరోజు మైనర్ ఇరిగేషన్ ఒక ఆయన, మైనర్ ఇరిగేషన్, విద్యుత్ శాఖ, అదేవిధంగా మున్సిపాలిటీ పబ్బతి వేణుకంట, ఇంకొక శాఖలు రిజిస్ట్రేషన్ శాఖలంట. ఇది ఎంతవరకు న్యాయమో అని మంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సీనియర్గా ఉన్న మంత్రివారు ఎన్ఎండి ఫరూక్ గారు, ఆయన ముస్లింల పక్షపాతి అనే ఒక్కటే కాకుండా
నంద్యాల పట్టణ ప్రజలందరికీ పక్షపాతిగా ఉన్నారు. కానీ ఆయన అనుచరులు ఈరోజు చేస్తున్న దుర్మార్గాలు నంద్యాల పట్టణంలో చాలా ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా మొట్టమొదటిగా ఇవాళ పబ్బతి వేణు అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తను కేవలము మున్సిపల్ కమిషన్ను అడ్డగా పెట్టుకొని ఇవాళ బిల్డింగ్లకు అప్రూవల్ కావాలన్నా 5 లక్షలు 10 లక్షలు, అదేవిధంగా రోడ్డు కాంట్రాక్టర్ కావాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోకుండా డీజిల్ మాయ అనేది మీకు అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. కానీ దాని మీద ఎందుకు మాట్లాడుకోకున్నారో ఈరోజు ముఖ్యంగా మన మంత్రివర్యులు అర్థం కాలేదు. అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణం జిల్లా కేంద్రంలో దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. భూములను ఈరోజు కబ్జా చేస్తున్నారు. కానీ ఆ కబ్జా చేసిన వారికే ఈరోజు మంత్రి అనుచరులు, ప్రధాన అనుచరులు కూడా వత్తాసు పలుకుతున్నారు. దీనిపైన కూడా మంత్రివర్యులు కూడా చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు పబ్బతి వేణు గురించి ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ ఆయన చేసే అవినీతి మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అవి కూడా మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు భూ కబ్జాలు కూడా పబ్బతి వేణు ఇదే పాణ్యం మండలంలో ఒక భూమిలో అవతల వాళ్లను భయపెట్టించి ఈరోజు భూమి కబ్జా చేసినాడు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా అనేక బిల్డింగులు, అసలు ఆయన పెట్టిన బిల్డింగులకు అప్రూవల్ ఉన్నాయి అనేది మీరు అధికారులు పరిశీలించాలా. కానీ అవన్నీ పరిశీలించుకోకుండా కేవలము పబ్బతి వేణు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు సిపిఐ పార్టీ ముందుంటుంది. రేపు రాబోయే కాలంలో ఆయన చేసే అరాచకాలు కూడా సాక్ష్యాధారాలతో మేము ముందు పత్రికా విలేకరుల ముందు, అధికారుల ముందు, జిల్లా కలెక్టర్ ముందు ఉంచుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమితి ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. నంద్యాల పట్టణంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. మరి వారి అనుచరులు అయితే చెప్పనీకి చాకచక్యంగా లేదు. మరి ఎందుకంటే భూ కబ్జాలకు, మరి ఇసుక దందాలకు, మరి అనేక అవినీతికి పాల్పడుతున్నారు. మరి ముఖ్యంగా పబ్బతి వేణు అనే ఒక కాంట్రాక్టు ఆ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కూడా కాదు. మరి ఆయన మున్సిపాలిటీని చక్రం తిప్పుతున్నాడు. మున్సిపల్ అధికారులు కానీ, మన మంత్రి ఫారూక్ గారు కానీ మొన్న రోడ్డు పద్మావతి నగర్ ఎక్కించుకోవడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సంభవమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాము. కాంట్రాక్ట్ పనిచేసినాడు, మరి ఆయన డబ్బులు తీసుకున్నాడు, పనిచేసినాడు, వెళ్ళిపోయినాడు. అది నాసిరకంగా అది గమనించడం లేదు. మరి ముఖ్యంగా నంద్యాల పట్టణంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. మరి కుందు నదులు అయితే కలెక్టర్ గారు వచ్చినారు, హామీ ఇచ్చినారు. మరి కొత్త బిల్డింగ్కి 10 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నందమూరి నగర్ ఏర్పాటు జరిగింది. 1983లో నందమూరి నగర్ ఏర్పాటు జరిగింది. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారం ఉంది. పార్క్ ఎమ్మెల్యే ఉంది. అక్కడ ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది, పక్కా ఇల్లు నిర్మించడం జరిగింది. అటువంటిది ఇప్పుడు మరి ఒక మారుమూల పల్లెలో ఉన్నట్టు అక్కడ ఆ ప్రాంత వాసులు నివసిస్తున్నారు. మౌలిక వసతులు లేవు, ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు వచ్చిన మినిస్టర్ ఫారూక్ గారు ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకొని మరి అది పూర్తిగా అక్కడ మౌలిక వసతులు కల్పించాలి. అది ఏం పట్టడం లేదు. కానీ ఆయన ఒక శిలా విగ్రహం లేక ఉంటూ వాళ్ళ అనుచరులు ఈ మన నంద్యాల జిల్లాను ఏరుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇవాళ ఏది ఏమైనా కూడా నంద్యాల పట్టణ అభివృద్ధికి మంత్రి గారు చొరవ తీసుకోవాలి. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా ఈ సమస్యలన్నిటిపైన ఉద్యమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా సిపిఐ పార్టీ వాళ్ళు పార్టీ ముసుగు పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం చేయడము, నా అపార్ట్మెంట్ల మీద ప్లస్ నా కమర్షియల్ కాంప్లెక్స్ మీద అప్రూవల్స్ లేవని చెప్పేసి పబ్లిసిటీ చేయడము, నేను కట్టే దాని మీద నా కస్టమర్లకు ఎంత నమ్మకం ఉందో కస్టమర్లకు నాకు తెలుసు. అదేవిధంగా సిపిఐ పార్టీ వాళ్ళు గతంలో కూడా ఇదే బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి వాళ్ళ బంధువు అని చెప్పేసి నడిగడ్డ అపార్ట్మెంట్ కోసము ఒక లోకాయుక్తలో కేసు వేసినారు. ఆ లోకాయుక్తలో కేసు అప్రూవల్స్ లేవని పెట్టేస్తే మళ్ళీ అప్రూవల్స్ అన్ని తీసుకుపోయి చేసిన తర్వాత అతని మీద ఏమని అడిగితే బాబా ఫక్రుద్దీన్ 5 lakhs అడగమన్నాడు. అతని బంధువుని నేను, మీరు 5 lakhs ఇస్తే నేను విత్డ్రా చేసుకుంటా, లేకుంటే చేసుకొని చెప్పినాడు. కానీ అతనికి నువ్వు విత్డ్రా ఏం చేసుకోవద్దు, నేనే కోర్టుకు అన్ని సమర్పిస్తానని చెప్పేసి గతంలో కూడా జరిగింది. ఇదే అపార్ట్మెంట్ల మీద కమర్షియల్ కాంప్లెక్స్ మీద
ప్రత్యేక దృష్టి పెట్టేసి నా పరువు భంగం కలగాల, ఎట్లయినా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు ఎన్నికల శక్తులు ఉండొచ్చు, ఇదే బాబా ఫక్రుద్దీన్ ఉండొచ్చు. మా సంస్థ నుంచి 1000 మందికి ఉపాధి ఇస్తా ఉన్నాం. ఈ 1000 మందికి కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ పార్టీ అంటే ఉపాధి చూపించాల్సింది పోయి వీళ్ళ వల్ల ఉపాధి వాళ్ళకే చెడగొడతా ఉన్నారు. బీద ప్రజలకు మేము చేస్తాము సర్వీస్ అంటారు, వీళ్ళ పబ్బం కట్టుకునే దానికోసమే ఏం విచారణలో ఏం అడగకుండా చేయకుండా డిపార్ట్మెంట్ను బ్లాక్మెయిల్ చేయడము, ప్లస్ తర్వాత అప్రూవల్ ఉందా లేదా చూసుకోకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడము, ప్లస్ గతంలో కూడా 2 సార్లు వస్తే కూడా ఇదే సిపిఎం పార్టీకి వాళ్ళ సంస్థకు నేను బిల్డింగ్ కట్టుకుంటామంటే నరసింహ అనే వ్యక్తికి, సిపిఎం పార్టీలో నరసింహ అనే వ్యక్తికి స్టీల్ తీసుకుపోమని చెప్పినాం. అట్లా ఏదైనా సంస్థకు ఉపయోగపడేటట్టుంటే చేస్తాం, కానీ వీళ్ళ సొంత నిధులకి ఇవ్వాలా, మా ఇల్లు గడుపుకుంటాము అని 2-3 సార్లు అడిగితే కూడా మేము దానికి సహకరించలేదు. కాబట్టే ప్రతిసారి బ్లాక్మెయిలింగ్ చేసి ఎట్లయినా వసూలు చేయాలని చెప్పడము, నా అపార్ట్మెంట్లు లీగల్గా లేవని చెప్పడము, నా అపార్ట్మెంట్లు కానీ నా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కొన్నేటివి నంద్యాల ఆర్యవైశ్యులవి, నంద్యాల పెద్ద రెడ్డిస్వి. దాంట్లో ఆత్మకూరు నాగభూషణ్ శెట్టి ప్రాపర్టీలు ఉన్నాయి, గెలివి గ్రూప్ ప్రాపర్టీలు ఉన్నాయి, నిర్వాటి వాళ్ళ ప్రాపర్టీలు ఉన్నాయి, ఆర్విటి వాళ్ళ ప్రాపర్టీలు ఉన్నాయి. రెడ్డిస్ దాన్ని చూస్తే నూనెపల్లి రైతుల దగ్గర పెట్టేసేసి నాగేంద్ర అని చెప్పి అది వాళ్ళది పూర్వం ఆస్తి. గాజుల బంగారంగడి గాజుల ఈసే వాళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అపార్ట్మెంటు దొంగది అని చేస్తారు. అంటే వీళ్ళందరూ కూడా దొంగలేనా? ఆర్యవైశ్యులంతా దొంగలేనా? ఆర్యవైశ్యులను దొంగలుగా చేసేసి శిక్షించి ఓన్లీ వీళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి సహకరించడము. ఈ విధంగా ఒక 15 రోజుల నుంచి జరుగుతూ ఉంది. గతంలో 6 నెలల నుంచి కూడా జరుగుతూ ఉంది. 2 సార్లు నాకు ఆఫీస్ కాడికి కూడా వచ్చినారు మాకు ఇంత కావాలనేసి. నేను బ్లాక్ మెయిలింగ్ ఎప్పుడు భయపడను కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏం చేసుకుంటారో చేసుకోని చెప్పేసినాము. అందుకోసం వీళ్ళు గతంలో మా డాక్యుమెంట్లు సిబిఐకి సిద్ధం అన్నారు కదా, నేను సిబిఐకి, ఈడీకి అన్ని దానికి సిద్ధం. మీరు ఏదన్నా సిద్ధమైతే వాళ్ళ మీద నా మీద ఎంక్వైరీ నేనే వేపిస్తాను, మీరు సిద్ధమేనా? ఇటువంటి తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు రకంగా చేస్తాం. కానీ ఒక కాంప్లెక్స్ మేము కట్టినామంటే దాంట్లో నుంచి ఒక 50 మందికి ఉపాధి ఉంటుంది, మున్సిపాలిటీకి అప్రూవల్ వస్తుంది, పన్ను ట్యాక్స్ పడతాయి, కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుంది, కొంతమంది 1000 మంది దానివల్ల ఉపయోగపడతా ఉంది. ట్యాక్స్లు ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ 20 నుంచి 25 లక్షల రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను. ఇప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ₹1 ఉన్న ట్యాక్స్ కడుతున్నారా? లేదంటే వాళ్ళకి ఏమున్నాయి? ఒక స్టాంప్ అమ్ముకునే వ్యక్తి ఈరోజు కోట్ల ఆస్తులు కొంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందరి మీద ఎంక్వైరీ చేసేయండి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేయండి, నా మీద నేను సొంతంగా ఎప్పుడు నా తలుపులు తెలిసే ఉంటాయి. ఏ రోజు వచ్చినా కానీ స్వాగతిస్తాం. సిబిఐకి కానీ ఈడీకి కానీ వాళ్ళు దానికి సిద్ధమేమో కనుక్కొని చేసేసేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రేపు గతంలో కూడా ఏదన్నా ఇటువంటి చర్యలు తీసుకుంటే రేపు దీని మీద కూడా మా పరువు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు, సివిల్ చర్యలు తీసుకుంటాము, డ్యామేజ్ షూట్ కూడా ఇస్తాము. అదేవిధంగా వీళ్ళ బయట స్టేట్ వాళ్ళకు, సిపిఐ వాళ్ళకు, బయట స్టేట్గా ఉన్న వాళ్ళకి కానీ సెంట్రల్గా ఉన్న వాళ్ళకి కానీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి. తర్వాత చాలా చిన్న ఈసారి మా సైట్ల జోలి కానీ ఇంకొకటి వస్తే లీగల్గా ఏదన్నా పేపర్ పట్టుకొని, లేదంటే కన్నా ఇంకొక రకంగా ఉంటుంది, హెచ్చరిస్తాం. రీసర్వే గైడ్ లైన్స్ ప్రకారము 5% వరకు కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇచ్చారు. అంటే ఎకరాకి 95 సెంట్లే వస్తుందన్నా కూడా పర్లేదు, 96, 97 వస్తుందన్నా కూడా పర్లేదు. కానీ 95 కంటే తక్కువ వస్తుందంటే ఎకరాకి తప్పకుండా అక్కడ ఇంకొకసారి సర్వే చేసుకుని రీవెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. నిజంగానే విస్తీర్ణం ఏమైనా తగ్గిందా రికార్డుల మేరకు చూస్తే, లేదా తప్పుగా ఏదైనా సర్వే చేశారా అనేది చూసుకుని తప్పు జరుగుంటే మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోవాలండి. అది సో మరి ఇది మీరు ఏమైనా సర్వే రిక్వెస్ట్ చేశారా? విలేజ్ సర్వే ఒక అర్జీ కూడా మిస్ అవ్వకూడదు. అర్జీలు కాపీ అన్ని మీకు పంపిస్తాను నేను. సో ఇక్కడ వస్తున్న సమస్యలు బ్రాడ్ గా నేను ఇప్పుడు విస్తీర్ణం సమస్య, జాయింట్ ఎల్పిఎం సమస్య అన్ని కూడా నేను నోట్ చేసుకుని నా దగ్గర తీసుకుంటానండి. 1 by 1 వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ కేసులో రాధమ్మ కేసులో మనం 33 సెంట్లు తగ్గింది అంటున్నారు కాబట్టి మనకి కొలత వేయాలి. కానీ కొలత వేయడానికి ఏమైనా రీసెంట్ గా అటెంప్ట్ చేశామా? అయింది అంటే రీసర్వే అప్పట్లో రీసర్వే అప్పుడు వేసిందో కొలత, మన తర్వాత వేయలేదు. మీరు చెప్పండి, మీ దృష్టిలో ఏమైనా ఉందా? పక్క పొలంలో ఏమైనా యాడ్ అయిందా లేకపోతే చూడాలి. క్లారిఫికేషన్ ఏంటంటే మనకి ఒక 2 సంవత్సరాల క్రితము ఈ ఫ్రీ హోల్డ్ అని కన్ఫర్మ్ చేశారు మనకి సర్వే నంబర్లన్నీ. అందులో ఏ భూములు అసైన్డ్ భూములు, ఇనా భూములు,
ఈ 2 భూములు కూడా ఫ్రీ హోల్డ్ కన్ఫర్మ్ చేశారంటే అమ్ముకోవచ్చు ఇవి ఫ్రీగా. తర్వాత ఏమైందంటే లాస్ట్ ఇయర్ నుంచి దీని మీద వెరిఫికేషన్ మొదలు పెట్టారు. అంటే ముందు ఇట్లాగా ఫ్రీ హోల్డ్ అని పెట్టిన భూములు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా వెరిఫికేషన్ జరిగిందా లేదా అని ఇంకొకసారి చెక్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఫ్రీ హోల్డ్ భూములు మనం చెక్ చేసుకుని రిపోర్ట్ అనేది పంపించారు, పైకి కూడా పంపించాం మనం. కానీ దాని మీద డెసిషన్ తీసుకునే వరకు ఆ ఫ్రీ హోల్డ్ భూముల మీద రిజిస్ట్రేషన్లు ఆపేశారు. సో ఇది మనకి గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ వచ్చింది. గవర్నమెంట్ స్థాయిలో దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, ఫ్రీ హోల్డ్ లో ఉంచాలా తీసేయాలని. 20లో 21, 22లో 23, 24లో ఈ ఫ్రీ హోల్డ్ అనేది చేసాం మనం. చేసిన తర్వాత ప్రభుత్వం ఏమందంటే వీటిలన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకునే వరకు ఏం రిజిస్ట్రేషన్ అవ్వకూడదని 2 నెలలు పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకో 2 నెలలు పొడిగించారు. అంటే డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ కావా ఫ్రీ హోల్డ్ సర్వే నంబర్లు. రిజిస్ట్రేషన్లే కాదు, మనం పేరు కూడా మార్చలేము. ఫ్రీ హోల్డ్ నంబర్లు అన్ని కూడా ఫ్రీజ్ చేశారు, లాక్ చేసేసారు ఆ సర్వే నంబర్లని. ఆ లాక్ అనేది ఇంతకుముందు యూజువల్లీ జిల్లా స్థాయిలో చేసేవాళ్ళం, ఏదైనా సమస్యలు ఉన్నాయి, డిస్ప్యూట్లు ఉన్నాయంటే. కానీ ఇప్పుడు అట్లా కూడా కాకుండా స్టేట్ లెవెల్లోనే వీటిని లాక్ చేశారండి. చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇంకా ఫ్రీ హోల్డ్. సో ఫ్రీ హోల్డ్ వేవ్ మీరు ఇప్పుడు కంగారు పడక్కర్లేదు. కానీ ప్రస్తుతం అయితే మ్యూటేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ జరగవు. ఫ్రీ హోల్డ్ అని మనకి ఏవేవైతే పడ్డాయో వాటికి మాత్రమే. పసులేటి నారాయణ నేను శ్రీమతి జి పెద్ద తులసిమ్మ అని నన్ను తిరుమలమ్మ అని నన్ను తిరుమలమ్మ కె సుబ్బారెడ్డి అని నన్ను గట్టు సూపమ్మ అని నన్ను శ్రీమతి బి సుజాత అని నన్ను శ్రీ పి బాలుడు అని నన్ను బాలుడు శ్రీమతి సి వెంకటలక్ష్మి అని నన్ను శ్రీ జి గోపాల్ అని నన్ను శ్రీ జి వెంకటరామ శాస్త్రి అని నన్ను నంద్యాల జిల్లా నంద్యాల మండలం నంద్యాల టౌన్ మూలవటం చేసిన దేవాలయంకు ధర్మకర్తగా నియమించిన కాలమున నేను నా శక్తి ఉపయోగించి విచక్షణ జ్ఞానంతో ఉపయోగపడి దేవాలయం యొక్క అభివృద్ధియే ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మదాయ హిందూ దేవాలయ సంస్థ విధులను గుర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమములను అన్వేషించి వర్తించవాలని దైవ సాక్షిగా మనసు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలబడిన రహస్య విషయము ఏదైనా కానీ నా ధర్మకర్త బాధ్యతను నిర్ణయించేతలు ఏ వ్యక్తిది కానీ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ పరోక్షంగా కానీ తెలపగా రహస్యం ఇంత మూలంగా దేవుని సాక్షిగా మనసు సాక్షిగా చేస్తున్నాను. ఇంతమంది అధినేత సమక్షంలో అభిమానుల సమక్షం మరి ఈ ఆలయ ప్రాంగణంలో ఈ శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలిని
నంద్యాల జిల్లా నంద్యాల మండలం నంద్యాల టౌన్ మూలమఠం నందు వెలసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా శ్రీ పి నారాయణ సన్నా వెంకటేశ్వర గారి పేరును శ్రీ కె సుబ్బరాయుడు సన్నా బాలసుబ్బయ్య గారు ప్రతిపాదించగా శ్రీ బాలుడు గారు బలపరిచి ఉన్నారు. మిగిలిన వారి నుండి ఎలాంటి అభ్యంతరం లేనందున సదరు దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా శ్రీ పి నారాయణ సన్నా పి వెంకటేశ్వర గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనదని తీర్మానించబడింది. అందరి సహకారంతో ఈ రోజు శ్రీ మోసలి నారాయణ గారు శ్రీ వీరేశ్వర ఆలయ చైర్మన్ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలమైన మనమే ఆ రోజు సమర్పించుకున్నాము. ఈ భారతదేశము దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిన తర్వాత దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఎందరో మహానుభావులు భారతదేశాన్ని ఒక రాజ్యాంగబద్ధమైన దేశంగా మరియు ప్రజాస్వామ్య దేశంగా నిర్మించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా నియమించి రాజ్యాంగాన్ని రచించాలని చెప్పారు. ఆయన 2 సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని మనకు మరియు ఈ దేశానికి అంకితం ఇచ్చారు. దాదాపు 75 సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే ఈరోజు భారతదేశము రాజ్యాంగం మీద నడుస్తుందా అని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశము రాజ్యాంగంగా మనం చేసుకుంటున్నాము. ఇటువంటి వేడుకలు మరియు పార్లమెంట్ లో, రాజ్యసభలో, లోక్సభలో మన ప్రధాని మోడీ గారు రాజ్యాంగమును మొక్కుతున్నారు. కానీ అది అమల్లో ఉందా అని ఎస్డిపి తరపున మేము ప్రశ్నిస్తున్నాము. ఎక్కడ చూసినా దళితులపై దాడులు, మైనార్టీలపై దాడులు, అణగారిన వర్గాలపై దాడులు హింసిస్తున్నారు. మరియు మనువాదాన్ని, మనుస్మృతిని అమలు చేయాలని మీ యొక్క ఏదైతే రూపకల్పన చేసుకున్నారో దాన్ని అమలు చేసే సమయం వచ్చినా కూడా ఎక్కడో దళితులు మరియు అణగారిన వర్గాలు, బహుజనులు బయటకు వస్తారన్న భయంతో మనుస్మృతిని ఇంటర్నల్ గా అమలు చేస్తున్నారు. పేరుకేమో ముందు రాజ్యాంగం పెట్టి రాజ్యాంగం అమలు జరుగుతుంటున్నారు, కానీ దేశంలో మనుస్మృతి అమలు అవుతుంది,
దానికి బీజేపీ ప్రభుత్వమే ముందు ఉండి నడిపిస్తుంది. మన సోదరులు చెప్పినట్లు ఇంతకు ముందు కూడా ఎందరో మహానుభావులు మనమందరినీ ఎందరో ఉద్యమకారులను జైలులో మగ్గిస్తున్నారు. ఎవరైతే బీజేపీకి మరియు ఈ మనువాదులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళందరూ దేశద్రోహులు. దళితులు అనగాయన వర్గాలు మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ నక్సలైట్లు, మావోయిస్టులు. పంజాబ్కు చెందిన వాళ్ళు సిక్కులు మాట్లాడితే వాళ్ళు ఖలిస్తాన్లు. ముస్లింలు మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకంగా టెర్రరిస్టులు. క్రిస్టియన్లు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు బ్రిటిషర్లకు సొత్తు అంటారు. అసలైన బ్రిటిషర్లకు మీరు బూట్లు లాగిన జాతీయ అయితే మీది. ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పటికీ మనకు సమయం మించిపోలేదు. ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళిత బహుజనులు ఏకం కాకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళు రాజ్యాంగాన్ని కూడా లేకుండా చేస్తారు ఈ శక్తులు, ఈ బీజేపీ, ఈ కార్పొరేట్ శక్తులు. వీళ్ళకందరికీ వ్యతిరేకంగా మనమందరం సంఘటితమై అందరం కలిసి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడించి మళ్ళీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని గెలుపు కోసం అందరం కలిసి పోరాడాలని పిలుపునిస్తున్నాను. అదేవిధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో నంద్యాలలో కూడా విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాదాపుగా హామీ ఇచ్చి 8 నెలలు కావస్తుంది. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు హామీ ఇచ్చారు, మున్సిపల్ ఆవరణంలో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని. 8 నెలలు అవుతుంది, ఇప్పటికీ విగ్రహం ఏర్పాటు కాలేదు కదా. అక్కడ ఒక ఇంటిక కూడా పెట్టలేం. మీరే న్యాయశాఖ మంత్రి, మరి మన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారు, ఆయన విగ్రహమే మన నంద్యాలలో లేకుంటే ఎంత సిగ్గుచేటు, మన దౌర్భాగ్యం. దీని గురించి మేము కలెక్టర్ గారిని కలిసాము, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఎస్డిపి ద్వారా మెమోరాండం ఇచ్చాము. మీకు చేత కాకపోతే చెప్పండి, మాకు చేత కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం విగ్రహం అని చెప్పాము. మేము సిద్ధంగా ఉన్నాం, మేము విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము. కానీ వీళ్ళ నుంచి ఎటువంటి ఉలుకు పలుకు లేదు. ఇప్పటికీ చెబుతున్నాము, వెంటనే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మీరు ఆయనను గౌరవించాలి. లేకుంటే బహుజనులైన అందరితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరం కలిసి మా తరఫున మేము అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము. దయచేసి ఇప్పటికైనా తేరుకోండి. వెంటనే మున్సిపల్ ఆవరణంలో ఎన్ఎండి ఫరూక్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. లేకుంటే చెప్పండి, చేత కాదని మేము చేసుకుంటాం. జై హింద్, జై భీమ్. పెట్రోల్ పంపును ఢీకొన్న ట్రాక్టర్, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బుధవారం రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ కు డీజిల్ పట్టించుకునేందుకు వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్లే క్రమంలో హఠాత్తుగా రక్తపోటు డౌన్ కావడంతో ట్రాక్టర్ పెట్రోల్ పంపును ఢీకొట్టింది. ఈ ఘటనతో పెట్రోల్ బంక్ లోని సిబ్బంది భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఏమీ జరగకపోవడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అడిగాను